సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చతుర్ముఖ చతుర్భుజుల మోహ విభ్రాంతి గురించి దేవి భాగవతంలో ఈరోజు తెలుసుకుందామండి. ఆ మాయాశక్తి జ్ఞానుల మనస్సులను కూడా సమ్మోహనపరుస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడు, శివుడు, వాసుదేవుడు వీరికి మించిన జ్ఞానులెవరు? వీరే సమ్మోహితులై అనురాగ విభ్రాంతిలో మునుగుతున్నారు. పూర్వం సత్యయుగంలో ఒకప్పుడు నారాయణుడు శ్వేతద్వీపానికి వెళ్ళి స్వయంగా మహాతపస్సు చేశాడు. బ్రహ్మ విద్యను తెలుసుకోవాలని అతడి కోరిక. బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేశాడు. అనస్వరము, శాశ్వతము అయిన సుఖాన్ని తెలుసుకోవాలని అతడి వాంఛితం. కొంతకాలం తపస్సు చేశాక నారాయణుడు స్థలం మార్చాడు. అదే ద్వీపంలో మరొక ప్రదేశంలో కూర్చుని తపస్సు సాగించాడు. బ్రహ్మదేవుడు అలాగే స్థలం మార్చాడు. ఈ సంరంభంలో మార్గమధ్యంలో ఇద్దరు తారసపడ్డారు. నువ్వెవరు అంటే నువ్వెవరు అనుకున్నారు. నేను ఈ జగత్తుకు సృష్టికర్తను అన్నాడు చతుర్ముఖుడు. మూర్ఖుడా, నువ్వు సృష్టికర్తవేమిటి? నేనే సృష్టికర్తను అన్నాడు చతుర్భుజుడు. నువ్వెంత, నీ శక్తి ఎంత? నీదంతా రజోగుణం. నేను సత్వగుణం మూర్తి భవించిన వాసుదేవుణ్ణి తెలుసా? సనాతనుడిని తెలుసుకో. ఒకప్పుడు మధుకైటబులు నిన్ను చంపబోతే నేనే రక్షించాను, గుర్తు తెచ్చుకో. మోహంలో పడిపోయి గర్వించి మాట్లాడకు. అది మంచిది కాదు. ఈ సృష్టిలో నాకంటే గొప్పవాడు లేడు. ఇది సత్యం, గుర్తించు అని విష్ణుమూర్తి జమాయించి పలికాడు. ఇలా బ్రహ్మ విష్ణువులకు వివాదం చెలరేగింది. ఇద్దరికీ కోపంతో కళ్ళు ఎరిపెక్కాయి, పెదవులు వడికాయి. నేను గొప్ప అంటే నేనే గొప్ప అని కలహించుకుంటున్నారు. అంతలోకి ఇద్దరికీ మధ్యలో ఒక లింగాకారం ఆవిర్భవించింది. ఇద్దరూ ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడ్డారు. అశరీరవాణ్ణి వినిపించింది. బ్రహ్మన్, విష్ణు, వివాదం చాలించండి. మీ ఇద్దరికీ ఒక పోటీ పెడుతున్నాను, ఆలకించండి. ఈ లింగానికి అంతం చూసి రావాలి. చూసి ఎవరు ముందు వస్తే వారు గెలిచినట్టు, వారు గొప్పవారైనట్టు. ఇద్దరూ చెరొకవైపు ప్రయాణం సాగించండి. ఈ ఆకాశవాణి మాటలు వినడంతోనే విష్ణుమూర్తి ఆ లింగం వెంట పాతాళానికి ప్రయాణమయ్యాడు. బ్రహ్మదేవుడు పైకొస చూసి రావడానికి ఆకాశం వైపు కదిలాడు. విష్ణుమూర్తి ఎంత దూరం ప్రయాణించినా లింగానికి అంతం కనబడలేదు. అలసిపోయి విసిగిపోయి తిరిగి వచ్చాడు. బ్రహ్మదేవుడికి అంతే, అగ్రం దొరకలేదు. కానీ శివుడి నెత్తి నుంచి జారిపడిన ఒక మొగలి రేకుకు దొరికింది. అది పుచ్చుకుని తిరిగి వచ్చేశాడు. లింగాగ్ర భాగం దర్శించి వచ్చాను. ఇదిగో ఈ కేతకి దళం అక్కడ దొరికింది, నిదర్శనంగా తీసుకువచ్చాను అన్నాడు. విష్ణుమూర్తి ఒప్పుకోలేదు. దీనికి సాక్షి ఎవరని గద్దించాడు. ఏదైనా వివాదం చెలరేగినప్పుడు సచ్చీలుడు, సర్వసముడు, యథార్థవాది అయిన మేధావిని సాక్షిగా అంగీకరించడం అంతటా ఉన్నదే కదా. నువ్వు లింగాగ్రం చూసి వచ్చావనడానికి గాని, ఈ కేతకి దళం అక్కడిదే అనడానికి గాని సాక్షి ఎవరో చెప్పు అని నిగ్గదీశాడు నారాయణుడు. మొగలి పువ్వుకు శివుడి శాపం. అంతటి సుదూర ప్రదేశం నుంచి నీకోసం సాక్షి ఎవడు వస్తాడు? నేను చెప్పేది సత్యమే అయినట్టయితే ఇదిగో ఈ మొగలి రేకే సాక్ష్యం పలుకుతుంది అన్నాడు ధీమాగా చతుర్ముఖుడు. మొగలి రేకు చాలా స్పష్టంగా సాక్ష్యం చెప్పింది. శివుడి శిరస్సు నుంచి నన్ను ఈ బ్రహ్మదేవుడు తీసుకువచ్చాడు. ఇది సత్యం, ఏ సందేహమూ లేదు. శ్రీహరి, నా మాట నమ్ము. బ్రహ్మదేవుడు లింగాగ్రం దర్శించి వచ్చాడు అంది. అయినా విష్ణుమూర్తి విశ్వసించలేదు. నీ మాట నమ్మను, నాకు శివుడే ప్రమాణం, అతడే చెప్పాలని మొండికేశాడు. ఈ సంభాషణలు అన్నీ వింటున్న శివుడికి మొగలి రేకు మీద కోపం వచ్చింది. కేతకి, అసత్యాలు చెప్పకు. నా శిరస్సు నుంచి జారిపడి సగం దూరంలో బ్రహ్మదేవుడికి దొరికావు. ఇది సత్యం. బ్రహ్మకు అనుకూలంగా అసత్యం పలికి కూట సాక్ష్యం చెప్పావు కనుక నిన్ను పరిత్యజిస్తున్నాను. ఇక నుంచి నువ్వు నా పూజకు పనికిరావు అన్నాడు మహాదేవుడు. చతుర్ముఖుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. మధుసూదనుడికి శిరస్సు వంచి నమస్కరించాడు. సురథ, మాయాశక్తి ఇంతటిది. జ్ఞానులనుకున్న పద్మనాభ పద్మగర్భులే ఇలా మోహ విభ్రాంతులవుతున్నారు. ఇక మన బోటి సామాన్యుల మాట చెప్పాలా? దేవకార్యసిద్ధి కోసం ప్రతి యుగంలోనూ శ్రీమన్నారాయణుడు దానవులను వంచిస్తూనే ఉన్నాడు. అది పాపమని భయపడటం లేదు.
దేవానాం కార్యసిద్ధ్యర్థం సర్వదైవ రమాపతిః దైత్యాన్ వంచయతే చాశు త్వక్త్వా పాపభయం హరిః. రకరకాల అవతారాలు ఎత్తి తన సుఖ సంతోషాలను వదులుకుని దైత్యులతో యుద్ధాలు చేస్తున్నాడు. ఇదంతా మాయాశక్తియేనని గుర్తించు. ఎంతటి జ్ఞానుల హృదయాలనైనా ఈ మాయా ప్రకృతి బలవంతంగా ఆకర్షించి మోహంలో పడదోస్తుంది. చరాచర ప్రాణికోటిలో అంతటా వ్యాపించి ఉన్న ఆ మాయాశక్తి కేవలం మోహద మాత్రమే కాదు, జ్ఞానప్రద కూడా ఆవిడయే. మోహానికి మోక్షానికి ఆ మాయాదేవియే కారణం. జ్ఞానినామపి చేతాంసి పరమా ప్రకృతి కిల బలాదాకృష్య మోహాయ ప్రయచ్చతి మహీపతే యయా వ్యాప్తమిదం సర్వం భగవత్యా చరాచరం మోహదా జ్ఞానదాసైన బంధమోక్షప్రదా సదా. సుమేధో మహర్షి, ఆ మాయాశక్తిని గురించి దయచేసి మరింత విపులీకరించండి. ఆవిడ బలం ఎంతటిది? ఉత్పత్తి కారణం ఏమిటి? స్థావరం ఏది? ఇవన్నీ తెలుసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. తెలియపరచండి స్వామి అని సురధుడు అభ్యర్థించాడు. సుమేధుడు వివరించాడు. రాజా, ఆ మాయాశక్తికి పుట్టుక అంటూ ఏదీ లేదు. పూర్తిగా అనాది, అనంతం, నిత్యస్వరూపిణి, కారణాలన్నింటికీ ఆది కారణం. సర్వభూతాలలోనూ సర్వాత్మకంగా ఉంటుంది ఈ శక్తి. ఇదే లేకపోతే ప్రాణి శవమైపోతుంది. ఏ వస్తువుకు ఏ రూపమో అందులో ఉండే శక్తికి అదే రూపం. అందుచేత అనంతరూపిణి ఈ చిత్శక్తి. శవవత్శక్తిహీనస్తు ప్రాణీ భవతి సర్వథా చిచ్చక్తి సర్వభూతేషు రూపం తస్యాస్తదేవహి. అయితే దేవకార్యసిద్ధి కోసం ఈ పరాశక్తి ఒక్కొక్కసారి రూపం ధరించి అవతరిస్తూ ఉంటుంది. ఆ రూపాన్నే దేవతలు మానవులు స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఆవిర్భావ తిరోభావాలు ఆవిడకు స్వాధీనాలు, ఇచ్ఛాధీనాలు. ఎప్పుడు ఏ రూపంలో అవతరించాలనుకుంటే ఆ రూపంలో అవతరిస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలను ప్రవర్తింపజేసే ఈ మహాదేవి కాలానికి దైవానికి అతీతురాలు. ఈ జగత్తు అంతా ఒక దృశ్యం. అకర్త అయిన పురుషుడు ద్రష్ట. ఈ దృశ్యానికి జనని ఆ మాయాశక్తి. దీన్ని సృష్టించి ఈ బ్రహ్మాండ నాటకాన్ని ఆడిస్తూ పురుషుణ్ణి రంజింపజేస్తోంది. ఇలా రంజింపజేసి హఠాత్తుగా ఒకనాడు ఉపసంహరిస్తుంది. ఇది ఆవిడకు ఒక క్రీడా వినోదం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిమిత్తమాత్రులు. వీరిని పరాశక్తియే కల్పించి ఆయా పనులు చేయిస్తోంది. అదొక లీలా విశేషం. తన అంశనే వారిలో ప్రవేశపెట్టి శక్తి సంపన్నులను చేసింది. సరస్వతి, లక్ష్మి, పార్వతి నామధేయాలతో తన అంశలను వారికి జతకూర్చింది. నిరంతరం ఈ త్రిమూర్తులు ఆ పరాశక్తిని ధ్యానిస్తూ అర్చిస్తూ ఉంటారు, ఆనందం పొందుతూ ఉంటారు. ఇది మహేశ్వరీ తత్వం. ఇది దేవీ మహాత్మ్యం. నాకు తెలిసింది నీకు చెప్పాను, ఇంతకన్నా నాకు తెలీదు అన్నాడు. సుమేధుడు చెప్పిన దేవీ వ్రతం. సుమేధుడు చెప్పింది విన్నాక సురథుడికి ఇంకా విశేషాలు తెలుసుకోవాలి అనిపించింది. ఆరాధనా విధానం ఏమిటి, పూజా విధానం ఏమిటి, మంత్రాలేమిటి, హోమాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మహర్షిని అభ్యర్థించాడు. సురథ, పూజా విధానం తెలుసు, చెబుతున్నాను విను. కామదము, మోక్షదము, జ్ఞానదము అయిన దేవీ పూజ సర్వ దుఃఖ వినాశకం. ఉదయాన్నే స్నానం చేసి శుచిగా తెల్లని వస్త్రాలు కట్టుకుని ఆచమించి పూజలు ప్రారంభించాలి. ఇంటిలో ఒకచోట నేల శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి. ఒక ఉత్తమాసనాన్ని అక్కడ నిక్షేపించాలి. శక్త్యానుసారంగా పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ముమ్మారు ఆచమించి ప్రాణాయామం చేసి భూతశుద్ధిని నిర్వహించాలి. పూజా ద్రవ్యాలను, ఉన్నతాసనాన్ని మంత్రోదకాలతో సంప్రోక్షించాలి. ఆ ఉన్నత ఆసనం మీద తామ్రంతో తయారు చేసిన షట్కోణ యంత్రాన్ని ఉంచాలి. అంటే రాగితో చేసిన శ్రీచక్రం. దానికి అష్టకోణ బహిర్మండలం ఉండాలి. నవాక్షర మంత్రాక్షరాలను దానిమీద ఆయా స్థానాలలో లిఖించాలి. వేదోక్తంగా యంత్ర ప్రతిష్ఠ చేయాలి. పూజా మంత్రాలతో, పూజా ద్రవ్యాలతో అర్చన సాగాలి. ఏకాగ్రచిత్తంగా భక్తి ప్రపత్తులతో ఆగమోక్త ప్రకారంగా
పూజను నిర్వహించాలి. నవాక్షర మంత్రాన్ని నిరంతరంగా జపిస్తూ ఉండాలి. దశాంశత హోమం చేసి దశాంశం తర్పణం చేయాలి. బ్రాహ్మణులకు దశాంశంగా భోజనాలు పెట్టాలి. దేవీ చరిత్రను పారాయణ చేయాలి లేదా చేయించాలి. రాజా, దేవి నవరాత్ర వ్రతం కూడా ఒకటి ఉంది. అది విశేషం. ఆశ్వేజ మాసంలో కానీ చైత్రమాసంలో కానీ శుక్లపక్ష ప్రారంభం నుంచి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతం చెయ్యాలి. పాయసాన్నంతో కానీ మేక మాంసంతో కానీ హోమాలు విపులంగా చెయ్యాలి. బిల్వ పత్రాలతో ఎర్రని పుష్పాలతో అర్చించాలి. ప్రతి మాసంలోనూ అష్టమి, నవమి, చతుర్దశి తిథులు దేవి నమర్చనకు విశేష ఫలప్రదాలు. ఇలా ఆరాధిస్తే నిర్ధనులు ధనవంతులవుతారు, రోగులు ఆరోగ్యం పొందుతారు, అపుత్రులు పుత్రవంతులవుతారు, వాళ్ళు వినయ వివేక సంపన్నులవుతారు, రాజ్యభ్రష్టులు రాజ్యాలను పొందుతారు, శత్రుపీడలు తొలగిపోతాయి. నియతేంద్రియుడై అర్చించిన విద్యార్థి విద్యా సంపన్నుడు అవుతాడు. ఆడ మగ అన్ని వర్ణాల వారు, అన్ని కులాల వారు ఈ పూజ చేసుకోవచ్చు. సర్వ సుఖాలు శుభాలు పొందుతారు. బ్రాహ్మణ క్షత్రియో వైశ్య శూద్రో నా భక్తి సంయుత పూజయే జగతాం ధాత్రీం సర్వసుఖ భాగ్ భవేత్. నవరాత్ర పూజలో మాత్రం కలశ స్థాపన చేయాలి. ఆ కలశం మీద యంత్రాన్ని ప్రతిష్ఠాపించాలి. చుట్టూ యవాంకురాలు ఉండాలి. పైని పుష్పమాలాలంకృతమైన పందిరి ఉండాలి. దేవీ మందిరాన్ని ధూప దీపాలంకృతం చేయాలి. 9 రోజులు శక్తివంచన లేకుండా త్రికాలార్చన నిర్వహించాలి. చండికా పూజలో ధనానికి లోభించకూడదు. ఫల పుష్పాలతో రకరకాల పిండి వంటలతో పుష్కలంగా నైవేద్యాలు పెట్టాలి. వేద మంత్రాలు, పురాణ పఠనాలు, గీత వాద్యాలు, నృత్య సాహిత్యాలు ఇత్యాదులతో 9 నాళ్లు ఉల్లాసంగా ఉత్సవాలు జరపాలి. నూతన వస్త్రాలు, భూషణాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలికలతో కన్యకలను బాలా ప్రతిరూపాలుగా భావించి అర్చించాలి. అష్టమి, నవమి, దశమి తిథులు అతి ముఖ్యమైనవి. ఈ రోజుల్లో విశేషంగా వేదాంగవేత్తలను గౌరవించాలి. సువర్ణ, రజత, భూ వస్త్రాది దానాలతో సంతృప్తిపరచాలి. ఇలా భక్తి శ్రద్ధలతో దేనికి లోభించకుండా ఈ నవరాత్ర వ్రతాన్ని చేసిన వారికి ఇష్టకామ్యార్థాలు అన్నీ సిద్ధిస్తాయి. ఇహంలో సకల భోగాలు అనుభవించి పరంలో శాశ్వత స్థానాన్ని పొందుతారు. జన్మాంతరంలో కూడా దేవీ భక్తి ఇలాగే కొనసాగుతుంది. ఇది వ్రతాలలోకెల్లా ఉత్తమోత్తమైన వ్రతం. సురథ మహారాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు. శత్రువులను జయించి నీ రాజ్యం నువ్వు తిరిగి పొందుతావు. నీ భార్యాపుత్రులను కలుసుకుంటావు. రాజమందిరంలో సుఖంగా సంతోషంగా జీవిస్తావు. వైశ్యోత్తమ, నువ్వు కూడా ఈరోజే దేవిని ఆరాధించు. నీ వాళ్ళు కూడా నిన్ను గౌరవిస్తారు. ప్రేమానుబంధాలు చిగురిస్తాయి. దేవీ లోకంలో నీకు చోటు దొరుకుతుంది. క్రిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు కనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించని వారికి ఇంతే గతి. కష్టాలే కాదు, రోగాలు, రొష్టులు కూడా చుట్టుముడతాయి. వారికి నరకం తథ్యం. ఇహపరాలు రెండూ నరకాలే అయిపోతాయి. దేవిని ఆరాధించని వారికి బుద్ధి కుశలత కూడా క్షీణిస్తుంది. బిల్వదళాలతో, కరవీర శతపత్ర చంపకాది సుగంధిల పుష్పాలతో అమ్మవారిని ఆరాధించిన వారు ఇహలోకంలోనే విలాసమయ జీవితాన్ని గడపగలుగుతారు. ఆ శక్తి, భక్తి పరాయణులు ధన్యులు, కృతపుణ్యులు, సకల సద్గుణ నిలయులై సమాజంలో ఉన్నతంగా గౌరవ మర్యాదలను పొందుతారు. వేద మంత్రాలను పఠిస్తూ అర్చించిన వారికి సన్మాన పరంపరలు ఘనంగా జరుగుతాయి. సుమేధుడు చేసిన ఈ ఉపదేశం సురథుడికి, వైశ్యుడికి ఎంతో సంతృప్తినిచ్చింది, శాంతిని ప్రసాదించింది. ఇద్దరూ మహర్షికి సాష్టాంగపడ్డారు. కళ్లలో ఆనంద బాష్పాలు తొణికిసలాడాయి. కంఠంలో ఒక అందమైన జీరా ధ్వనించింది. మహాత్మా, మమ్మల్ని పరిపూతులను చేశావు. మా దుఃఖాన్ని తొలగించి శాంతి ప్రసాదించావు. ప్రసంగ గంగాఝరిలో స్నానం చేయించి పవిత్రుల్ని చేశావు. పూర్వ పుణ్య విశేషం ఏదో మమ్మల్ని ఈ ఆశ్రమానికి, నీ సన్నిధికి చేర్చింది. భూలోకంలో ఎక్కువ మంది స్వార్థపరాయణులు.
పరోపకారం కోసం మహోపదేశాలు చేసే నీ వంటి ఉత్తములు ఎక్కడో 100-1 ఒక్కరుంటారు. భవంతి మానవా భూమౌ బహవః స్వార్థ తత్పరా పరార్థ సాధనే దక్షాః కేచిత్వాపి భవాదృశాః. ఈ ఆశ్రమానికి వచ్చి నిన్ను దర్శించినప్పుడే మా దుఃఖాలు తొలగిపోయాయి. ఇప్పుడు నీ ఉపదేశ వాక్యాలు మానసిక దుఃఖాన్ని మొత్తంగా ఉపశమింపజేశాయి. ఇదే కృపతో, ఇదే దయతో, ఇదే వాత్సల్యంతో ఇక ముందు ఇలాగే విడవకుండా మా చెయ్యి పట్టుకుని నడిపించు. భవసాగరాన్ని దాటించు. ఇంతకాలం ఈది అలసిపోయాం. మంత్రోపదేశం చేసి నువ్వే తరింపజెయ్యి. ఆ మంత్రాన్ని జపిస్తూ మరికొంతకాలం ఇక్కడే ఉండి తపస్సు చేసుకుని అటుపైని మామా గృహాలకు వెడతాం. మహానుభావ, నవాక్షర దేవి మహామంత్రాన్ని ఉపదేశించు. నిరాహారులమై నియమనిష్టలతో జపిస్తామన్నారు. సమాధి సురధులకు దేవీ దర్శనం. ఈ అభ్యర్థనకు సుమేధుడు సంతోషించాడు. వెంటనే మంత్రాన్ని ఉపదేశించాడు. పాటించవలసిన నియమాలు తెలియజేశాడు. రాజవైశ్యులిద్దరూ మంత్రాన్ని స్వీకరించి మహర్షికి మరోమారు నమస్కరించి నదీ తీరానికి వెళ్లి ఏకాంత ప్రదేశాలలో తపస్సులకి ఉపక్రమించారు. 1 నెల గడిచింది. ఇద్దరికీ మనస్సులు కుదుటపడ్డాయి. సమాధి నిష్ట అలవాటయ్యింది. దేవి పాద పద్మాల పట్ల ప్రీతి పరిపూర్ణంగా ఏర్పడింది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వెళ్లి మహర్షి పాదాలకు నమస్కరించి వస్తున్నారు. వచ్చి యథావిధిగా స్థిర తపస్సులో కూర్చుంటున్నారు. ఇక ఏ పని లేదు. నిరంతరం మంత్రజపం, దేవీ ధ్యానం. సంవత్సరం గడిచింది. ఫలాహారం విడిచిపెట్టి కేవల పరిణాహారులై మరో ఏడాది తపస్సు చేశారు. ఇద్దరికీ ఒకే రోజున ఒకే సమయానికి జగన్మాత స్వప్న సాక్షాత్కారం అనుగ్రహించింది. రక్త మాల్యాంబరధారిణిని దర్శించిన దివ్యానుభూతితో పులకించిపోతూ మరొక సంవత్సరం పాటు తపస్సు కొనసాగించారు. 3 ఏళ్లు గడిచాయి. ప్రత్యక్ష దర్శనం కోసం పరితపిస్తున్నారు. దేహ త్యాగానికి సిద్ధపడ్డారు. సురథ మహారాజు చేతిపాటి లోతుతో త్రికోణ రూపంగా ఒక కుండాన్ని సిద్ధం చేశాడు. అందులో అగ్నిని రగిల్చాడు. ఇద్దరూ చెరొక వైపున కూర్చుని తమ శరీరంలో మాంసఖండాలను కోసి అగ్నికుండంలో హోమం చేశారు. రక్తంతో బలి ప్రదానం చేశారు. జగన్మాత ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించింది. ఇద్దరూ ఆనందం పట్టలేక భోరున విలపించారు. జగజ్జనని మృదువుగా పలకరించింది. రాజా, వైశ్య, మీ భక్తికి సంతోషించాను. మిమ్మల్ని నా భక్తులుగా స్వీకరిస్తున్నాను. ఏమి కావాలో కోరుకోండి, వరం ఇస్తున్నాను అంది. శత్రుబలాన్ని ఓడించి తన రాజ్యం తనకు ఇప్పించమని సురధుడు కోరుకున్నాడు. తథాస్తు అంది దేవి. వెంటనే బయలుదేరి నీ రాజ్యానికి వెళ్ళు. శత్రువులు ఇప్పుడు బలహీనులు. తేలికగా జయిస్తావు. నీ రాజ్యం నీకు దక్కుతుంది. ధర్మబద్ధంగా ఏలుకో. నీ మంత్రులు పశ్చాత్తాప హృదయులై వచ్చి నీ పాదాల మీద పడతారు. నిష్కంటకంగా 1000 సంవత్సరాలు పరిపాలించి తనువు చాలించాక నువ్వు సూర్యవంశంలో మనువుగా జన్మిస్తావు. వెళ్ళిరమ్మంది. వైశ్యుడు వినమిత గాత్రుడై నమస్కరించి, అమ్మా, నాకు ఇక ఇల్లు, వాకిలి, ఇల్లాలు, బిడ్డలు, ధనము, ధాన్యము ఇవి ఏవీ వద్దు. ఇవన్నీ మోక్షానికి ప్రతిబంధకాలు. కనిపించని గాఢ బంధనాలు, స్వప్నాల వంటివి, అతి నశ్వరాలు. ఇవి నాకు వద్దు. బంధనాశకము, మోక్షప్రదము అయిన విశద జ్ఞానాన్ని అనుగ్రహించు. నిస్సారమైన ఈ సంసారంలో మునిగి తేలే మూఢత్వం నేను వాంఛించను. తరుణోపాయం అర్థిస్తున్నాను అన్నాడు. వైశ్యవర్యుడి అభ్యర్థనను దేవి ఆమోదించి జ్ఞానం ప్రసాదించి అదృశ్యమైంది. క్షత్రియ వైశ్యులిద్దరూ ఆనంద పరవశులై సుమేధుడిని సమీపించారు. భక్తితో నమస్కరించారు. అంతలోకి సురథ మహారాజు గారి మంత్రులు రథాశ్వాలపై వచ్చి పాదాభివందనాలు చేశారు. మ్లేచ్చులు అంతరించిపోయారని, రాజ్యం ఇప్పుడు నిష్కంటకమయ్యిందని విన్నవించి రాజధానికి వచ్చి సింహాసనం అధిష్ఠించి పరిపాలన సాగించమని అభ్యర్థించారు. సురథుడు మహర్షి దగ్గర ఆశీస్సులు, అనుజ్ఞలు అందుకుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. భార్య, బంధుమిత్ర వర్గాలను కలుసుకుని యథావిధిగా పరిపాలన సాగించాడు. వైశ్యుడు మహాజ్ఞాని అయి నిస్సంగుడై అదే ఆశ్రమంలో చాలా కాలం ఉండి అటుపైన తీర్థయాత్రలు చేస్తూ
దేవీ మహాత్మ్యాన్ని బహుధా గానం చేస్తూ కాలం గడిపాడు. కడపటికి ముక్తి పొందాడు. జనమేజయ, దేవీ చరిత్రలో ఇదొక అద్భుతమైన కథ. దేవి ఆరాధనకు ఫలం ఎలా ఉంటుందో తెలియజెప్పే పవిత్ర గాథ. దీనిని లిఖించిన వారికి, పఠించిన వారికి, ప్రచురించిన వారికి, వినిపించిన వారికి, విన్నవారికి అందరికీ ఇహలోకంలో సకల సుఖాలు సమకూరుతాయి. జ్ఞానము, కీర్తి, ధనము, భోగము, భాగ్యము పుష్కళంగా లభిస్తాయి. కడపట నిశ్చయంగా మోక్షం లభిస్తుంది. దేవీ చరిత్ర అఖిలార్థప్రదం, సర్వధర్మ సమావృతం, ధర్మార్థ కామ మోక్షాలకు మూలకందం అని వ్యాసుడు ఆనంద పులకిత గాత్రుడై క్షణకాలం విశ్రాంతి తీసుకున్నాడు. సౌనకాది మహామునులారా, శుంభ నిశుంభాది దైత్య సంహార రూపమైన గాథను విన్నారు కదా. సాంధ్యకృత్యాలు ముగించి తర్వాత కథలోకి వెడదాం అన్నాడు సూత మహర్షి. ఈరోజుతో పంచమ స్కందం పూర్తి అయిపోయిందండి, సంపూర్ణమైపోయింది. మరి రేపటి రోజున షష్ఠ స్కందంలోకి వెళ్దాము. ఓం శ్రీ మాత్రే నమః.